సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సికింద్రాబాద్లోని వెంకటాపురంలో గల మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క తొలిసారిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. గద్దర్ భార్య విమలను ఓదార్చి గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసాయుతంతో నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మైన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచారని తెలిపారు. యుద్ధముల్లో